ఎఫ్ఐఆర్పై రాష్ట్రాలదే నిర్ణయం. సీజేపీ నిరసనకారుల కేసులపై సుప్రీంకోర్టు. తీవ్రమైన క్రిమినల్ కేసులుంటే ఊరట లభించదు అని చెప్తా ఉన్నారు. ఎస్ఆర్ నిన్ననేమో నరేంద్ర మోడీ ముసలి కన్నీళ్ళు కాల్చుకుంటా ఏమని చెప్తాడు, వాళ్ళు మన పిల్లలే, వాళ్ళను క్షమించాలి, మన నాలుక మన పనులు మన నాలుకను కొరికినప్పుడు పనులను దూషిస్తామా నాలుకను దూషిస్తామా అని చెప్పేసి ఒక అద్భుతమైన సలహాలు సందేశాలు ఇచ్చిండు నరేంద్ర మోడీ. సరే వాస్తవమే, మన పనులు మన నాలుకను కొరికినప్పుడు మనం దేన్ని దూషించలేము, ఇంకోసారి ఆ పొరపాటు జరగకుండా చూస్తాం. మరి ఈ కేసుల సంగతి ఏంది, ఈ కేసుల సంగతి ఏంది? ఇలా రాష్ట్రాలదే నిర్ణయం అని చెప్పేసి చెప్తా ఉన్నటువంటి సుప్రీంకోర్టు సరే మరి ఏదైతే జరిగినటువంటి లీక్ సంబంధించిన అంశంలో పార్టీలకే సంబంధం అని చెప్పేసి పార్టీలపైన ఎందుకు యాక్షన్ తీసుకుంటలేదు? ఏ ప్రభుత్వం అయితే ఉంటుందో ఆ ప్రభుత్వంలో ఏ అధికారి తప్పు చేసినా ఎవరు తప్పు చేసినా వాళ్ళదే తప్పు అని చెప్పేసి వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటే ఇంకొకసారి నెక్స్ట్ టైం వచ్చేటువంటి పార్టీలు కావచ్చు, నెక్స్ట్ టైం వచ్చేటువంటి సందర్భాల్లో భయం ఉంటుంది కదా. అట్లా నిర్ణయాలు వీళ్ళు విద్యార్థులు కేసు విత్డ్రాలు ఓకే, సీజేపీ నిరసనకారులపై రాష్ట్రాలు కేసు ఉపసంహరించుకోవచ్చు, తీవ్రమైన కేసులున్న వారికి వర్తించదని సుప్రీంకోర్టు చెప్తా ఉంది. సంతోషం. విద్యార్థులపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవడానికి గత నెల తాము వెలువరించిన ఆదేశాలు రాష్ట్రాలకు అడ్డంకిలుగా ఉండబోవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తీవ్రమైన నేరపూరిత కేసులున్న వారికి మాత్రం ఈ ఊరట వర్తించదని వివరించింది. నిరసనకారులపై ఎఫ్ఐఆర్ వాపస్ తీసుకునే అంశంపై దాఖలైన పిటిషన్లను సిజేఐ సూర్యకాంత్ నేతృత్వంలో ధర్మశాస్త్రం విచారించింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన సొలిసిటర్స్ జనరల్ తురాస్ మెహతా ఎఫ్ఐఆర్లు వెనుక తీసుకుంటామని ఇచ్చిన మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్టు తెలిపారు. చాలామంది విద్యార్థులపై ట్రాఫిక్ చలాన్లు వంటి కేసులు ఉన్నాయని అవి అడ్డుగా చూపించి కేసులో వెనక్కి తీసుకోకపోతే ఎలా అని పిటిషనర్లు ప్రశ్నించారు. ఈ అంశంపై పిటిషనర్ తరపున న్యాయవాదితో తాము చర్చించినట్లు మెహతా తెలిపారు. పిఎం కేర్ లెక్కలు అడగండి అభిజిత్ దీప్కే. సిజేఐ ఫౌండర్ అభిజిత్ దీప్కే కుటుంబ ఆర్థిక పరిస్థితులపై ఆర్టీఐ దాఖలు నేపథ్యంలో దీప్కే స్పందించారు. నా విద్య అంతా బోస్టన్ యూనివర్సిటీ ఇచ్చిన స్కాలర్షిప్ నేను కట్టాల్సిన ఎడ్యుకేషన్ లోన్తో జరుగుతోంది అని చెప్పారు. దీనికి ఆధారంగా తనను బోస్టన్ యూనివర్సిటీ నుండి వచ్చిన స్కాలర్షిప్ లెటర్ను పంచుకున్నారు తెలిపారు. అలాగే సీజేపీ భవిష్యత్ కార్యకలాపాల కోసం నిధుల సేకరణ కోసం క్రౌడ్ ఫండింగ్ చేస్తామని అది పూర్తి పారదర్శకత ఉంటుందని తెలిపారు. ఒక ప్రైవేట్ వ్యక్తి విద్యా ఖర్చులపై ఆర్టీఐలు ఫైల్ చేసే వాళ్ళు పిఎం కేస్ ఫండ్స్ను కూడా గమనించాలి, ఏం పర్వాలేదు, మోడీ గారు మిమ్మల్ని కూడా క్షమిస్తారు అని సెటర్ వేశారని చెప్పి చెప్తా ఉన్నారు. ఇలా అభిజిత్ దీప్కే పైన అనేక విమర్శలు వస్తూ ఉన్నాయి. ఆయనకు విదేశాల నుండి ఫండింగ్ వస్తుందని చెప్పేసి ఆయనను కొంతమంది ఉగ్రవాదులు పెంచి పోషిస్తూ ఉన్నారని చెప్పేసి కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఆయనను నిజంగానే విదేశాల నుండి వస్తే నిజంగానే ఉగ్రవాదులు పెంచి పోషిస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ ఏం చేస్తూ ఉంది? ఆధారాలు ఎందుకు బయట పెట్టలేకపోతూ ఉంది? అంటే మన ఇంటెలిజెన్స్ అంత వీక్గా ఉందని చెప్పేసి మీ భావన? ఎంత ఈజీగా అయితే ఆయన సర్టిఫికేట్స్ అడిగిరో, ఆయన కథ అడిగిరో, అదేవిధంగా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని లేదంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల విద్యను వాళ్ళ వేతనాన్ని లేదంటే వాళ్ళ ఆస్తుల వివరాలను అడిగే ప్రయత్నం అంత దమ్ము అంత ధైర్యం చేస్తారా? చేయరు. ఇది కేవలం ఒక వ్యక్తి ఎదుగుతూ ఉన్నాడంటే, ఒక వ్యక్తి కొత్తగా బయటకు వస్తూ ఉన్నాడంటే ఆ వ్యక్తిని అనగదొక్కడానికి లేదంటే ఆ వ్యక్తిని తప్పుడు వ్యక్తిగా ఈ సమాజానికి ఈ ప్రపంచానికి చూపించే ప్రయత్నంలో భాగంగానే ఇట్లాంటి చిన్న చిన్న ట్రిక్స్ చేస్తూ ఉంటారు, చిన్న చిన్న కథలు, చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటారు ఏదైనా కానీ.